ఏ పొందామో ఆఖరి కీర్తనలో మనం కీర్తించాడు. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో దేవుని స్తోత్రాలు కూర్చుని మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరి వాళ్ళ కీర్తనలో యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క దయ, యేసు యొక్క కృప నన్ను రక్షించను. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప దయ, ఎంత గొప్ప కృప నన్ను రక్షించను. ఏంటి ప్రేమ, ఏంటో కృప, ఏంటో దయ అంటే ప్రాణం పెట్టిన ప్రేమ. అంతేనే మరి ఆయన కావాలా లోకానికి? లోకంలో సంబంధాలు బంధాలు ఎలాగో తెలుసండి. నిన్న టీవీలో ఒక వార్త, చాలా చాలా గొప్ప ప్రేమికుల జంట, ప్రేమ జంట వివాహం చేసుకున్నారు. చక్కగా కాపురం సాగుతుంది. ఏమండి, భార్య కోరిందంటే సెల్ఫీ తీసుకోవాలని. ఏం తీసుకోవాలి? సెల్ఫీ. అంటే ఇద్దరు కలిసి తీసుకుంటారు కదా సెల్ ఫోన్ పెట్టి. సెల్ఫీ తీసుకోవాలని వాళ్ళ యొక్క ప్రాంతం ఏంటంటే కర్ణాటక. మంచి ప్రేమ జంట, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, చక్కగా ఉన్నారు. భార్య కోరిందంట. ఇద్దరు మంచి ఒకే కలర్స్ డ్రెస్ చేసుకుని చాలా అందంగా, చాలా చక్కగా, చాలా ఉందాగా ఆ ప్రాంతం వెళ్ళారంట. నదీ ప్రాంతం వెళ్తే ఆ బ్రిడ్జి నుంచి ఫోటో తీసుకోవాలంట కోరిక. తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అలా కాదని బ్రిడ్జికి పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లర్ మీద దిగి, ఎక్కడికంటే పిల్లర్ మీద దిగి సెల్ఫీ తీసుకోవాలి అని కోరినాడు. కష్టపడి ఇద్దరు కూడా పిల్లల మీద దిగారు. మంచి ఆనందంలో ఉన్నారు. మంచి భార్య కోరిన అందరికో మంచి మంచి ఉల్లాసంలో ఉన్నారనమాట. ఇక రెడీ అయిపోయారు. ఫోటో తీసినప్పుడు తీసుకోవడం తప్ప ఎలా ఉంటుందంటే ఫోటో వైపు ఉంటుంది. సెల్ఫీ తీసేవాడు మొక్క ఎలా ఉంటుందంటే ఫోటో వైపు ఇలా పెడతాడు అనమాట. అసలు కూడా పడవలేదు మరి. అందుకని ఎప్పుడైతే సెల్ఫీ ఇలా పెట్టుకుని తలగా పెట్టాడో వీటిని నదిలో గెట్టేసింది భార్య నదిలోకి గెట్టేసింది. ఇంకా అంటే పడితే ఇంక మళ్ళీ ప్రతి పట్టకాడు వాళ్ళంత సీలో తీసుకెళ్ళింది అనమాట. ఏమంటే పడిపోయాడు, గెట్టేళ్ళ పడిపోయాడు, పడిపోయి మునిగిపోతున్నాడు. అతను అదృష్టం బాగుంది, దేవుడి కరుణ ఉంది. అక్కడే ఆ జాలర్లు చేపలు పట్టేవాడు ఉన్నారంట. పరుగు వచ్చి వాడిని కాపాడి పైకి తాడు ఓడేసి మొత్తం పైకి లాగేశారు. ఇక్కడ ఈ జాలర్లు ప్రయత్నం చేస్తారు కదా మరి రక్షించడానికి. అందుకని ఈవిడ పారిపోకుండా అక్కడే ఉంది, వెళ్ళిపోలేదు. చనిపోతే వెళ్ళిపోను, వాడు చచ్చిపోవడానికి కూడా వెళ్ళిపోను. ఇంకా చట్టాలు లేని అవుతుంది. ఈ లోపల సహాయం అందింది, బ్రతికించాడు, బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటి బాబు ఏం జరిగిందని ఆ మరకాలు అడుగుతున్నారు. అదే హెల్ప్ చేసిన వాడు అడుగుతున్నారు. అప్పుడు మంచి ఊపి మీద వచ్చి భార్య పీకట్టుకుంటాడు. వచ్చి భార్య ఎందుకంటే ఇది నన్ను గెట్టేసింది, నా భార్య నన్ను గెట్టేసిందని చెప్తాడు. ఏమంటే అక్కడ డబ్బాయి చేస్తుంది, వల్ల భార్య మళ్ళీ డబ్బాయి చేస్తుంది. అయినా స్వయంగా అనిపించాడుగా గెట్టాడు, సంప్రదాయం తీసుకెళ్ళింది. అంటే ఆ కారణం ఏమైనప్పటికీ తను భర్తను సంపాదన నిర్ణయించుకుంది. సెల్ఫీ మొక్క మీద తీసుకెళ్ళి దాంతో గెట్టేసింది. దేవుడు తను కాపాడాడు. తను భార్య చేస్తుందని తనే చెప్తున్నాడు. అక్కడ ఎదురుపోతూ ఉన్నారు వాడు.
రెండు త్వరగా. భార్యాభర్తలు మందం ఏంటండి, ఒకరినొకరు రక్షించుకోవడం, ఒకరిని కాపాడుకోవడం, ఒకరిని ఆదరించుకోవడం, ఒకరిని ప్రేమించుకోవడం, అది బంధం. దేవుడి బంధం అది. ఎవరి బంధం అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంది సమాజం? దేవుడు అంతగా ప్రేమించే భర్తను చంపాలనుకున్న కారణాలు ఏంటి మనకు తెలియదు. కారణం చెప్పలేదు కానీ దేవుడు చెప్తారు రేపు ఎప్పుడో. తర్వాత అంతకు ముందు ఒక గంట ముందు వాళ్ళు కూడా చక్కగా ఎవరి గంట, వాళ్ళు కూడా కర్ణాటక వాళ్ళు. మరి ఇప్పుడు కోరిక అవుతుందంటే భర్తలు అనమాట. ఏంటి కోరిక? నది ప్రవహిస్తుండగా, నది ప్రవహిస్తుండగా ఆ నదిలో నుంచి సెల్ఫీ తీసుకోవాలని కోరిక అనమాట. సెల్ఫీ తీసి ఎంతవరకు నుంచి ఎంత ప్రమాదకరంగా ఉందంటే అంటే సెల్ఫీ తీసుకోవాలని ఆ కోరిక అనమాట. అన్న ప్రకారం భార్య చదువుపడ్డారు, వెళ్ళారు. నది తీవ్రంగా ప్రవహిస్తుంది. ఆ ప్రవహించే నదిలో ఒక పెద్ద కొండ మీద నిల్చున్నారు ఇద్దరు కూడా. సెల్ఫీ తీసుకుంటున్నాడు, సెల్ఫీ తీస్తున్నాడు. ఇది భర్త కోరిక, భార్య కోరిక కాదు. ముందేమో భార్య కోరిక అని చెప్పి ఇప్పుడేమో భర్త కోరిక. ఇది నిజంగా ప్రేమ అంటే కోరిక మంచిది అయినప్పటికీ అది అనుకూలమైన ఆలోచన కాదు. అనుకూలమైన ఆలోచన కాదు. అప్పుడు నిజంగా మంచి ఉల్లాసంగా ఉన్నారు, సెల్ఫీ తీసుకున్నారు. నది బాగుంది, నదిలో నుంచున్నారు. ఆ జారుడు బండలు నిలబడ్డారు. ఈ సెల్ఫీలో పెట్టి మంచి ఆనందంలో కాలు అటు సభ్యులు లేకుండా జారిపోయి అగాధము, మహాగాధమైన జలపాతం పడిపోయాడు. పడడంతో ఒలిపో తెచ్చిపోయాడు. ఈ భార్య ఉలగట్లేదు, పలకట్లేదు, అయ్యో అనలేదు, అట్లేదు. అలా కలసొద్దు. ఆడు పడిపోతున్నాడు, ఆడు మునిపోతున్నాడు, వాడు చచ్చిపోతున్నాడు. జగలు వస్తుంది. ఇదండి భార్య భర్తలు బంధాలు, ప్రేమలు. ఏమండి ఎంత జాగ్రత్తగా ఉండాలని మానవుడు కదా. ఎటువంటి ప్రేమలు ఉన్నాడు మనం? ప్రాణం పెట్టిన ప్రేమలో, ప్రాణం తీసే ప్రేమ కాదు. మన ప్రభు ప్రేమ ఎటువంటిది? మన ప్రభు ప్రేమ ఎటువంటిది? ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. కనుక ఈ సెల్ఫీ పిచ్చి, ఈ సెలవు పిచ్చి చాలా నష్టం కలిగిస్తుంది మానవాళ్ళని, మానవ కోటి ఒకరిద్దరు కదా. ఇంకొక సీన్ ఏంటంటే అది సెల్ఫీ పిచ్చే. ఒక ఆవిడ మంచి టిప్గా చదువు, ఒకరితే భర్త లేడు, ఒకరితే మంచి టిప్గా చదువు, మన చదువుకున్న అమ్మాయి కాబట్టి రైలు పట్టాక నిలబడి సెల్ఫీ తెస్తుంది. ఎలా ఏ సెల్ఫీ తెస్తుంది? వచ్చే రైలు సెల్ఫీ తెస్తుంది. రైలు వస్తుంది కదా, ఆ రైలు వస్తుంది వెనకాల. ఈ అమ్మాయి పట్టాక నిలబడుతుంది. ఆ రైలు పడాలన్నాడు. ఇప్పుడు తనతో పాటు రైలు పడాలి, తనతో పాటు పడాలి. ఈ యాత్రలు నడిపోయింది అనమాట. ఆ ఆలోచన నడిపోయింది. ఈ లోపల రైలు వచ్చేసింది. రైలు వచ్చేసింది. డ్రైవర్ గమనిస్తున్నాడు. ఇది అవుతుంది సరిపోయిన సిద్ధంగా ఉంది, సరిపోయినప్పుడు సరిపోయిన సిద్ధంగా ఉంది. అది పట్ట మీద నిలబడండి. ఎక్కడ పట్ట మీద నిలబడి అప్పుడు ఆ డ్రైవర్ సీట్ వదిలేసి ఆ యొక్క డోర్ దగ్గర వచ్చి డోర్ తీసుకుని రెడీ కొన్నాడు అనమాట. సరిగ్గా దగ్గరికి వచ్చినప్పుడు ఒక తండ్రి అన్నాడు. డ్రైవర్ కన్నా అప్పుడు పట్టగానే బయట ట్రైన్ వెళ్ళిపోయింది. లేకపోతే ట్రైన్కి వెళ్ళిపోయి ఈ సరదా అంతా నలిగి నశించిపోయింది అనమాట. లోపల ఇలా ఉందండి.
ఏమంటే మనము ప్రభుత్వం నమ్మిన వారు మన మనసు ఎక్కడాలంటే దేవుడి మీద ఉండాలి. ఎవరితో సెల్ఫీ తీసుకోవాలి, దేవుడితో తీసుకోవాలి. సెల్ఫీ ఎవరితో తీసుకోవాలి? దేవుని వాక్యంతో, దేవుని సన్నిధిలో. ఆ సెల్ఫీ ఆయన కనపడాలి. ఎవరు కనపడాలి? దేవుడికి కనపడాలి. నువ్వు ఏం చేస్తున్నావు? కాసి వేళ మనం కళ్ళు వేద్దాం, కాపాడుకుందామా? కనుక ఈవేళ మనం ధ్యానించే వాక్యము ప్రభు రాత్రి భోజనము ఎలా సిద్ధపరిచాడో ఆయన చూద్దాం. ముందుగా చెప్పి యోహాను సువార్త 6వ అధ్యాయము 26 చదువుతామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 26. యేసు, మీరు సూచనలను చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించుట వలన, భుజించి తృప్తి పొందడం వలననే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఇక్కడ చాలా మంది జనాలు యేసు ప్రభు కాలంలో, ఆయన అద్భుతాలు చేసే కాలంలో, ఆశ్చర్యకాలు చేసే కాలంలో, మహిమలు చేసే కాలంలో ప్రజలు ఆ బోధ వినేటప్పుడు ప్రార్థనలు ఉంటారని రొట్టెలు 5 రొట్టెలు 7,000 మందికి, తదుపరి మొదలొక మీటింగ్లో 4,000 మందికి ఆయన ఆహారం పంచిపెట్టారు. కేవలం పురుషులకి, స్త్రీలు పిల్లలు కాక 5,000. ఇంకో చోట స్త్రీలు పిల్లలు కాక 4,000 మంది కొండ మీద భోజనం చేశారు. కొండ మీద భోజనం చేశారు. అప్పుడు వారి ఆహారం రొట్టె. ఆహారము ఇప్పుడు వారి ఆహారం రొట్టె, రైస్ కాదండి. మనకి రైస్, మరి గోధుమ రొట్టె. కనుక మనం ఎక్కడ కర్ణాటక వెళ్తే వారి రైస్ కాదండి. ఆ కర్ణాటకలో ఏం చేస్తే జొన్న రొట్టె ఫేవరెట్. అలాగే ముస్లిం దేశాలు అయితే గోధుమ రొట్టె. ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు అయితే గోధుమ రొట్టె ఆహారం. అందులో ఏ కాయగూరలో, ఏ చేపలో, మాంసం అందుకుని తింటారన్నమాట. కనుక వారు ఈ రొట్టెలు తినడం అలవాటు అయిందండి. యేసుప్రభు దగ్గర ఉచితంగా, కడుపు నిండా. మళ్ళీ దేవుడు స్వయంగా ఈ దేవుడే పెట్టాడు కనుక మరి అవి అందరూ చూడమో తెలియదు. కాబట్టి మామూలు వాళ్ళు చేసుకునే రొట్టె కంటే రుచిగా ఉంటుంటుంది. ఎందుకంటే నేను ప్రభు చేతిలో వచ్చింది రొట్టె. ఎక్కడంటే అది ఇంకా రుచిగా ఉంటుంది. తర్వాత ఈ 2 మీటింగ్లు అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఇంకో చోటకు వెళ్ళారట. మరి అన్ని ప్రాంతాలు తిరిగితే బాగుంది. వెళ్తే మళ్ళీ 3వ రోజున మళ్ళీ వచ్చేసారంట. జనాలు 50 మంది వచ్చేసారంట. ప్రభు తీరా వారి బోధించి కొండ మీద లేడు ఆయన. అంత ముందుగా ప్రాంతంలో ఆయన కనపడలేదు. తిరిగేస్తారు ప్రభు వరకు. ఏమండి, చిన్న పడవేసి కూడా వాళ్ళ ప్రభుని వెతికేస్తారు అనమాట. తీరా ప్రభు వారి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వారు అడుగుతున్నారు, ఏమి చూద్దాం సరే. 25వ వచనంలో, సముద్ర భద్రాన్ని ఆయనను కనుగొని వారు కూడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చింది అని అడుగుగా, చూడండి వెతుకుతుంటే కనపడండి. బతుకుడా ఎక్కడికి వెళ్ళిపోయా? బతుకుడా అని వారు వేసుకోవడం. బతుకుడా ఎక్కడికి వెళ్ళిపోయా? ఇంకో ఎదుకెళ్తున్నాను అని చెప్పి ఎంతో ప్రేమన్నట్టుగా అన్నారంట. మరి ఆయన మనసు ఎదిగిన దేవుడు కదా. ఎవరండి ఆయన ఉన్నట్టు యేసు, మేము మీరు సూచన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వల్లనే నన్ను
చెప్పుతున్నారని మీతో నిశ్చయముగా మగమాటలు లేనివాడు ఎవరంటే మానవ లోకంలో యేసుప్రభు ఒక్కడే ముందు. ఏమండి వీడు నన్ను ఎందుకు వెళ్తుందని తెలుసా? నాకు తెలుసు. రొట్టెల కొరకు కనుక నేను చేసే అద్భుతాల కొరకు కానీ ఆశ్చర్య కార్యాల కొరకు కానీ లేక బోధల కొరకు కానీ మీరు రావట్లేదు, రొట్టెల కొరకే వస్తున్నారని చెప్పి వారిని కొంచెం గర్తించడం జరిగింది. మన ప్రభు శక్తి ఎందుకు రావాలి? కేవలం భౌతిక ఆశీర్వాదాల కొరకేనా? ఆత్మరక్షణ కొరక? భౌతిక ఆశీర్వాదాలు కావాలి, ఆత్మరక్షణ కావాలి. మరి ఉద్దేశి ఒకదాని కొరకైతే ఇప్పుడు మామూలు కూడా యేసుప్రభు ఏమంటాడంటే కేవలం రొట్టెల కొరకు ఆశీర్వాదాల కొరకు మీరు వచ్చారని మాకు కూడా ఆయన ప్రమాదం అని అక్కడ గతించి ఆయన చెప్తున్నాడు. 27 క్షయమైన ఆహారం కొరకు కష్టపడతాను కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దానిని నీకిచ్చును. అందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు చెప్పాడు. మీరు భౌతిక ఆహారం ఎదుగుతున్నారు. నేనైతే దేవాహారం వచ్చాను. దేవాహారం ఎవరందుకు వచ్చాడు అని చెప్పారు. అందుకే నన్ను తండ్రి పంపించాడు, దేవాహారం మిమ్మల్ని పంపించాడు అన్నాడు. 28 వారు మేము దేవుని క్రియలు చేయటకు అప్పుడు అడిగానండి. సరే అండి మీరు ఎందుకు వచ్చారో చెప్పారు కదా, మరి మేము దేవుని క్రియ చేయాలంటే ఏం క్రియాలంటే దేవుని పని. దేవుడు ఏం చెప్పాడు? ఏం చేయమంటారు మమ్మల్ని అని అడిగాడు. ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుడి దేవుని క్రియని. అప్పుడు ఆయన చెప్పాడంటే ఏ దేవుడైతే మీరు నమ్మారో ఆ దేవుడు పంపిన వారిని మీరు ఆ విశ్వాసం ఉంచాలి. దేవుడు పంపిన ఆయన మీద మీరు నమ్మిక ఉంచాలి, నమ్మాలి. ఆయనే ఎవరు పంపారు? తండ్రి కుమారుడిని పంపించాడు కదా. ఆయన చెప్పి మాట్లాడే ఆయన నేనే కదా. దేవుని క్రియ అంటే దేవుని పనిచేయడం అంటే దేవుని నమ్మడం అంటే ఆయన పంపిన కుమారుడు నమ్మాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని క్రియ చేస్తామా, దేవుని క్రియ చేస్తామా? ఎందుకని యేసుప్రభు నమ్మం కనుక, ఆయన కుమారుడే నమ్మా. అయితే వారు ఎట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు యేసు దగ్గర క్రియ చేస్తున్నావు, ఏమి జరిగించున్నావు అన్నాడు. సరే మిమ్మల్ని నమ్మన్నారు మీరు, అది అర్థమైనా నన్ను నమ్మాలని చెప్పి నన్ను నమ్మితేనే దేవుని క్రియగా దేవుని పనిచేయడం అలాగంటే నన్ను యేసు ప్రభువుగా రక్షకుడు నన్ను నమ్మాలి. మీరు నన్ను నమ్మితేనే దేవుని క్రియ అంటే సరే మీ గురించి అలా చెప్తారు కనుక మరి మిమ్మల్ని నమ్మాలంటే ఏ సూచిక్రియ చేస్తారు, ఏ మేలు చేస్తారు? మాకు ఏదైనా నాకు చేస్తే మిమ్మల్ని నమ్ముతాం అని చెప్పి డైరెక్ట్గా ఆయన డైరెక్ట్గా నన్ను నమ్మాలి అప్పుడే దేవుడి చెప్పారండి. వీళ్ళే డైరెక్ట్గా అయితే మేము నమ్మానికి ఏం చేయమన్నారు? మీరేం చేస్తారు? నేను ఐడియాలు చెప్పారు, మరి మీరేం చేస్తారు అని చెప్పేసి యేసు 29 ఆయన పంపిన వారి యందు విశ్వాసించడమే దేవుని క్రియలను వారితో చెప్పారు. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచి క్రియ చేస్తున్నావు, ఏం జరిగిస్తున్నావు, ఏం జరిగిస్తున్నప్పుడు ఏం చేస్తావు? మాకు ఏం చేస్తాను? నిన్ను నమ్మాలంటే భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించి
మన పెద్దలు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పేది. ఇప్పుడు ఏం చేయాలట? పాత నిబంధనలో మోసే కాలం జ్ఞాపం చేస్తారు. పూర్వకాలంలో మోసే ద్వారా దేవుడు ఆ ప్రజలకి మన్నా ఇచ్చారు 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు. పని లేదు, కష్టపడలేదు, ఉచితంగా ఇచ్చారు. మీరు ఇస్తారా? అర్థమైంది మాట. ఇప్పుడు 2 రోజులు పెట్టారు మీరు ఆహారం. మాకు ఎన్ని రోజులు? 2 రోజులు పెట్టారు. ఒక రోజు 5,000 మంది పెట్టారు, ఒక రోజు 4,000 మందికి పెట్టారు. ఏం లేకుండా, ఆహారం లేకుండా 5 రొట్టెలు 5,000 మంది పెట్టారు. ఏమంటే 7 రొట్టెలు 4,000 మందికి పెట్టారు కదా. అలాగా 40 సంవత్సరాలు పెడతారా? సంవత్సరాలు ఊరు కూడా. అది మన్నా గురించి జ్ఞాపకం చేస్తారు. పితరులకు 40 రోజులు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు మన్నా పెట్టారు కదా. అటువంటి ఏమైనా చేస్తారా మీరు? నమ్ముతాం. ఏంటంటే నమ్ముతాం. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చే ఆహారము మోసే మీకు ఇయ్యలేదు. నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహిస్తున్నాడు. అమ్మా, మోసే గారు పరలోకం నుంచి వచ్చిన ఆహారం మీకు ఇవ్వలేదు. నేనైతే నా ద్వారా ఇట్లా తండ్రి ఏమంటే పరలోకం నుంచి వచ్చిన ఆహారం ఇస్తున్నాడు. నేను పరలోకం నుంచి వచ్చే ఆహారం వచ్చాడు. పరలోకం నుంచి వచ్చిన ఆహారం వచ్చాడు. మోసే మీకు ఇవ్వలేదు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చు ఇచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమే నీకు నిశ్చయముగా. అసలైన ఆహారం ఏంటంటే పరలోకం దిగివచ్చు దేవుడి ఆహారం అవుతుందయ్యా. పరలోకం నుండి దిగివచ్చి ఇచ్చే ఆహారం అవుతుందయ్యా. అదే 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 కావాలి మానవుడికి. అదే అవసరమైనది. కావున వారి ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. ఏంటంటే 40 సంవత్సరాలు అక్కడ అలా కాదు. ప్రభువా పరలోకం నుంచి ఆహారం నాకు నిజంగా ఇంకా వాడు ఆహారం అయిపోలేదండి. వారి ఆహారం ఏంటంటే మన్నా. ఏంటంటే ఆకాశం నుండి మంచులా కురిసేయడం. అది ఎండ తగలగానే ఆ మంచు ఎగిరిపోయి కొత్తిమీర గింజలాగా మంచి రుచులతో ఏమండి తేలి రుచులతో ఉన్న ఆహారము. దాంతోపాటు మాంసం కావాలి మరి పెట్ట మాంసము. ఏ మాంసము? పెట్ట మాంసము. ఏ మాంసము? గుర్రెలు. అది పెట్టారు కదా. అది 40 సంవత్సరాలు తిన్నారు కదా. అలా కాదు, మాకు జీవితకాలం పెట్టాడు మీరు. ఎందుకంటే మనిషి అన్నాడు కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. ఏ ఆహారము? కాదు. వారు అడిగే ఆహారము మన్నా సంబంధమైంది. దేవుడు చెప్పే ఆహారము ఆత్మ సంబంధమైనది. వారికి అర్థం కాలేదు. కనుక ఈ ఆహారాన్ని జీవితకాలం ఇచ్చేయమన్నారు. పని చేయనక ఏం చేయాలంట? పని చేయడు, ఉద్యోగం చేయడు, ఈ సంపాదించాలి కష్టం. 2 కోట్లు తెచ్చేసుకుని జీవితకాలం చేస్తారంట. జీవితకాలము మనిషి ఎంత స్వార్థంగా ఉన్నాడు. యేసుప్రభు ఎదురున్న జనం ఎంత స్వార్థంగా ఉన్నాడో ఆత్మీయ ఎవరు కూడా ఆలోచించే పరిస్థితిలో లేరు. అప్పుడు లేరు, ఇప్పుడు లేదు. తర్వాత అందుకేసు జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు
అప్పుడు వీళ్ళేమో మన్నా అనుకుంటారని చెప్పి ఆయనకి అర్థమైపోయింది. శరీర ఆహారం అనుకున్నారు వీళ్ళు అని చెప్పి ఆ ఆహారం నేనే అన్నాడు. ఆహారము నేనే అన్నాడు. నన్ను ఈ ఆహారం తింటే ఆకలి లేదు, దాహము లేదు అన్నాడు. ఇంకా అర్థం కాలేదు. ఇంకా అర్థం కాదు. మీరు నన్ను చూచి విశ్వసింపగా ఉన్నారని మీతో అయితే నేను చెప్పిన జీవాహారం మీరు నమ్మే పరిస్థితిలో లేదు. మీరు కోరిన ఆహారం లేదు, నేను ఇస్తాను ఆహారము లేదు. మీరు కోరిన శరీరానికి, నేను ఇస్తాను ఆహారం ఆత్మకి. నేను ఇస్తాను ఆహారము ఆత్మకి. ఆత్మనిత్యము, శరీరం కేవలం నిష్ప్రయోజనము. కొంతకాలం ఉంటుంది, ఆ 10 మనుషులు కలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు కోరుతున్నారు. నేను నిత్యముండే ఆహారానికి వచ్చాను, నిత్య జీవనానికి వచ్చాను. మీరు నన్ను నమ్మట్లేదు, మీరు నన్ను ఆ విధంగా నమ్మట్లేదు. తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఏమాత్రమును బయటకు త్రోసివేయను. ఏమంటే తండ్రి సిద్ధం ఏంటంటే నా యొద్దకు వచ్చిన వాడే ఆ ఆహారం దొరుకుతుంది. నన్ను నమ్మిన వాడికి ఆహారము నా దగ్గరకు వచ్చి ఎవరిని కూడా త్రోసేయను, ఎవరిని కూడా నీకు ఆహారం ఇవ్వను, నీకు ఆత్మ రక్షించను, నీ పాపాలు కడగను, ఎవరిని అన్న నేను అని చెప్తాడు. నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు. నా ఇష్టము నెరవేర్చు నేను రాలేదు. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకం దిగి వచ్చింది. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక మంచిదినమున దాన్ని లేకుండానే నన్ను పంపిన వారి చిత్తమని. నేను పరలోకం వచ్చాను అమ్మా, నేను పరలోకం నుంచి వచ్చాను, జీవాహారానికి వచ్చాను. నన్ను పంపిన వాడు ఏమేమి చేయమంటే చేయని సంపూర్ణం చేయడానికి వచ్చాను. నేను నన్ను నమ్మితే నిత్య జీవం వస్తుంది, జీవాహారం దొరుకుతుంది. నమ్ముతాడా నమ్మదా అని అడుగుతున్నాడు. తర్వాత కుమారుని చూచి ఆయన విశ్వాసం నుంచి ప్రతి వాడును నిత్య జీవం పొందుడి. నా తల్లి చిత్తము అత్యధికము నేను అతని వాణిని. దేవుని చిత్తం ఏంటంటే యేసు ప్రభు నమ్మిన వాడు నిత్య జీవం కలవాడు. యేసు ప్రభు నమ్మిన వాడు నిత్య జీవం కలవాడు. మనం ఎవరప్పుడు ఏం సంపాదించుకున్నాం? నిత్య జీవం సంపాదించుకున్నాం. యేసు ప్రభు నమ్మడం లాభమా నష్టమా? ఆయన స్వయంగా చెప్తాడండి, నన్ను నమ్మిన వాడు నిత్య జీవం కలవాడు, నన్ను నమ్మకపోతే ఆ నిత్య జీవం కోల్పోతాడు, నష్టపోతాడు అని చెప్పాడు. అది దేవుని చిత్తము. యేసు ప్రభు నమ్మితే నిత్య జీవం పొందడం అనేది దేవుని చిత్తము. ఎంతమంది నమ్మాలి? ఎంతమంది నిత్య జీవం కావాలి? లోకమందరూ ఆత్మ ఉంది కదా, మరి అందరికీ ఆయన కావాలి కదా. అది ఎవరి చిత్తము? కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గూర్చి సలుగు గురించి యోసేపు కుమారుడని యేసు కాడా ఏంటంటే మనమేమో 5,000 మందికి ఆహారం పెట్టారు, నిన్నేమో 4,000 మంది పెట్టారు. ఈవేళ మరి మనం వరం కోరుకుంటాం జీవితకాలం అని ఆ అన్న పెడతాడంటే నన్ను తినమంటాడంటే అని పుస్తకం రాకున్నాడట. ఆయన వైపు చోట మనుషులుగా ఏదో పుస్తకం రాకున్నారు. ఎవరు మనకేమీ పని చేయలేదు ఇక్కడ, మనకేమీ పని చేయలేగా. ఏ పని? ఆకలి తీర్చేలాగేమీ కట్టలేదు. ఏంటి తినమంటాడండి ఈయన? మళ్ళీ వడ్రగారు కొడుకు కదా, ఈయన తినమంటాడండి. ఇదే బాధ అని చెప్పి ఆయన మాటలు నమ్మడం మానేసి, గ్రహించుకోవడం మానేసి, ఆయన లేకపోతే అర్థం కాదు మళ్ళా బాబు దానికి అర్థం చెప్పడం మానేసి పుష్కసులు ఆడుకుంటూ మళ్ళీ ఆయన కించిపరుస్తున్నాడు. ఏం చేస్తాడంటే అవమానపరుస్తున్నాడు.
అన్నారు. ఏంటి వడ్రం కోరుకుంటుంది, ఏంటి పెడతానంటే చిన్న మాట్లాడేది అని చెప్పి అవమాన ప్రకారంగా ఆలోచిస్తున్నారు అన్నమాట. ఆలోచన బాగోవాలండి, ఆలోచన బాగోవాలి. ఆయన ఎదురుకుండా కూడా చెడ్డ ఆలోచన చేస్తారండి వీళ్ళు. సరుకులండి ఆయన మీద సరుకులు. తర్వాత ఈయన తల్లిదండ్రులను మనం ఎదుగుతాం కదా. తల్లిదండ్రులే తెలుసు, యూసఫ్ గారు తెలుసు. ఆయన వంట పని చేస్తారు. ఒక రోజు వంట పని చేస్తే కూడేళ్ళకే నాకు పెట్టారు అంటాడండి. లేదే ఆయనకే ఒక రోజు పని చేయకపోతే ఆహారం లేదు కదా, మాకు పెడతాడు అంటాడేంటి అని చెప్పి సరుకులు వచ్చేయండి అప్పుడే. నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగ చెబుతున్నానని. ఏమంటే ఏంటంటే మరియమ్మ యోసేపు వడ్రంగి వారు ఒక కొడుకు, పేదవాడు. ఎవరంటే పేదవాడు. తండ్రి వర్తమానం చేసేది కానీ ఇక్కడ ఆహారం లేదు. పరలోకం వచ్చినాడండి. పలానా వారి కొడుకుని మాకు తెలుసు కదా, పలానా వారి కొడుకని తెలుసు కదా, పరలోకం వచ్చినాడండి. లోకం కూడా ఇదే ప్రశ్న నమ్మట్లేదండి. ఆయనే దేవాధిపతి. యశ్వరం ఎవరండి? దేవాధిపతి. నిత్యజీవించే దేవుడు, నిత్యజీవించే, పాపాక్షేపించే, కరుణించే, కనికరించే, ప్రాణం పెట్టిన, మనల్ని అతిగా ప్రేమించిన దేవుడు కదా. ఈయన మీద అనుమానం ఎదురున్న ప్రజలు. అందుకు యేసు మీలో మీరు సనుగు కనుకొడి మన సనులు దేవుడు తెలుసా? ఎప్పుడైనా దేవుడి మీద సాగొచ్చా? మనం మూడుకోవచ్చా? ఆయన తెలుసా తెలీదా? చనుకోబడి నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించేదేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు. అంతే జన్మ నేను వారిని ఎక్కడ వాకిచ్చాడు వాగ్దానం అండి. చనిపోయినా బ్రతికిస్తానండి, చనిపోయిన వాడిని కూడా బ్రతికిస్తాను, బ్రతికుండగా సహాయం చేస్తాను, చనిపోయినా చెప్తానండి. రెండు వరాలు వస్తుంటే ఏం అర్థం కాదు, ఏం అర్థం కాదు. వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ఆయన ప్రవక్త లేఖనంలో రాయబడి ఉన్నదని కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. ఆ లేఖనాలు రాయబడి ఉన్నాడు ఏమని? దేవుని చేత బోధించబడతారు మీరని. ఇప్పుడు ఎదురుకుండా ఎవరున్నారు? ఆ ప్రజలు ఎదురుకుండా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, దేవుడు బోధిస్తున్నాడు, దేవుడు అలా రాయబడదు కదా. ఆ మాట నుంచి మీకు మేలు కదా అన్నాడు. దేవుని ఎదురు వచ్చేవాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూసి ఉండలేడు. ఈయనే తండ్రిని చూసి ఉన్నవాడు ఎవరంటే యేసు ప్రభు. ఎవడో తండ్రిని చూడలేదు, నేనే తండ్రిని చూశాను, పరలోకం చూశాను అని చెప్తుంటే అసలు ఏ మాత్రం కూడా వారి చెవుల్లోకి వెళ్ళదండి. వారి ఉదయం ఏమి నిండి ఉంది? ఆహారం నిండి ఉంది. ఆహారం వరకు వచ్చారు, రొట్టె వరకు వచ్చారు, భౌతిక ఆశీర్వాదానికి వచ్చారు. ఆత్మీయ సాధనలు వారికి అక్కర్లేదు, ఆత్మీయ సాధనలు కనుక ఏ మాట కూడా వారికి అక్కర్లేదండి. ఇప్పుడు మనం ఎందుకు కూర్చున్నాం ఇక్కడ చెప్పండి, మీరు చెప్పండి. కేవలం భౌతిక ఆశీర్వాదం ఆనందం వచ్చామా? ఆత్మ రక్షించుకునే ఆశ మీకేం లేదా? ఉంది కదా. ఈ యొక్క బల్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రొట్టె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ రక్తం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మన పాపం, మన పరిశుద్ధతను కాపాడుకుంటూ మన ప్రయాణం సాగితే కర్లకు వస్తామని. మనం బాప్తిజంలో పాప క్షమాపణ పొందామండి, పరిశుద్ధమయ్యామండి. ఆ పరిశుద్ధతను కాపాడుకున్నందుకు బ్రహ్మరాత్రి భోజనముగా ఆయన శరీరంలో రొట్టెను, ఆయన రక్తం రాక్షసం ఇచ్చి ఆ పవిత్రతను కాపాడుకుంటూ నీ ప్రయాణం పరలోకానికి సాగాలని, నిత్యజీవం పొందాలని ఆయన
చెప్పండి, ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు ఆరాధనకి? ఏ రొట్టె ఎందుకు ఇస్తున్నారు? చెప్పండమ్మా. భౌతిక ఆశీర్వాదాలు ఉన్నాయి, అవి ఎక్కడ పావు. ఎందుకంటే దేవుడు కదా కోరికలు తీర్చేవాడు. ఎవరినైనా కోరికలిచ్చే దేవుడు. చూడండి ఒకసారి యోహాను సువార్త అందులోనే 15:7 ఉందండి. మన కోరికలు తీర్చే దేవుడు అని. కేవలం ఆత్మకారిగా కాదు, కానీ ఆత్మకారిగా ముఖ్యము. నా యందు మీరును మీ యందు నా మాట నిలిచిన యెడల మీకేది ఇష్టమో కోరికలు తీర్చే దేవుడు అండి. మరి అలాగే చెప్పి కోరికలు తీర్చేసుకుని ఆత్మ నాశనం చేసుకుంటే, ఆయన నమ్ముకొని కోరికలు తీర్చేసుకుని ఆత్మ నాశనం చేసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పండమ్మా, అర్థమవుతుందన్న భాష. ఆయన కోరికలు తీస్తారంట, అవసరాలు తీస్తారంట. ఏమంటే మంచి అవసరాలు అన్నీ ఆయన తెలుసంట, తీరుస్తారంట. తీరుస్తారన్నారా తెచ్చినారా? ఇష్టాలు మళ్ళీ ఆ కోరిక నీ ఇష్టమేంటో అన్నాడు. మంది ఇష్టాలు తీర్చేవాడు ఉన్నాడు, కరెక్టే. అందుకు వచ్చాం, కరెక్టే. మరి రెండో అవసరం కదా నీకు ఆత్మ కదా, మరి ఆత్మ నాశనం అయిపోవాలా? శరీరంగా బాగోవాలా? చెప్పాలి మీరు. శరీరంగా బాగోవాలా? ఆత్మకే వద్దా? కావాలి కదా. ఇప్పుడు రెండు విషయాలు మాట్లాడుతున్నారు అక్కడ. వాళ్ళేమో శరీరంగా మాట్లాడుతున్నారు, రొట్టె కొరకు మన్నా కొరకు. ఈయనేమో ఆత్మ కొరకు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు గ్రహింపవట్లేదు, వారికే గ్రహింపవట్లేదు. కేవలము 5 రోడ్లు 7,000 మంది పంచిపెట్టిందే కనపడుతుంది, కానీ ఆయన బాగా ఒక మాట కూడా ఎక్కట్లేదు. ఆయన బాగా ఒక మాట కూడా ఎక్కట్లేదు. ఈ ముఖాముఖిగా మాట్లాడుకుంటారండి, ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. మనం చూడలేదు, వారు చూశారు. ఆయన మాట స్వయంగా విన్నారు. ఏమంటే నా చదవండి 47. విశ్వసించేవాడి నిత్య జీవము గలవాడు, జీవాహారం నేనే. నీ పితరులు అరణ్యములో మన్నాను తినను, చనిపోయి. అక్కడ ఏంటంటే ఇది గొప్ప మాట అండి, గొప్ప మాట అండి, చాలా గొప్ప మాట అండి. మీ పితరులు దేవుడిచ్చిన మన్నా ఉచితంగా తిన్నారు కదా, వాళ్ళు చనిపోయారు. అంటే 2 రకాల చావు. అంటే మన్నా తినేసి ఆ దేవుని యొక్క ప్రేమను గుర్తెరగకుండా, కృతజ్ఞత లేకుండా ఆత్మరక్షణ అనే ఆ విలువలు తెలియకుండా చనిపోయారు. అంటే ఆత్మీయంగా చనిపోయారు, శారీరకంగాను చనిపోయారు. నా నిరుత్సాహం అటువంటి కాదు, బ్రతుకుంటారు, ఆత్మీయంగా బ్రతుకుంటారు అనే మాట. అంటే ఇశ్రాయేలు దేవుడు ఇచ్చిన ఉచిత ఆహారం తిని కూడా వారు ఆత్మీయంగా చనిపోయారు, ఆత్మీయంగా చనిపోయారు. నేనైతే ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు ప్రతినిధికి వచ్చాను, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాను. మరి ఇప్పుడు ఈ శుభ్రం అవసరమా? తర్వాత దీని తినవాడు చావుకున్నట్లు పరలోకము నుండి దిగవచ్చిన ఆహారం ఇదే. దీని తినవాడు అమ్మా అయ్యా, దీని తినవాడు చావకున్నట్లు. దేనిగా చావు? ఏంటి మాట? మానవుడు మరణం ఉంది కదా, మానవుడికి మరణం ఉంది కదా. ఈ చావడంటాడేంటి? చావనంటాడేంటి? అబద్ధ బోధ కదా, విలువనికి అబద్ధం ఉంది కదా. ఎదురుకున్న వాళ్ళకి అబద్ధం ఉంది. ఎదురున్న వాళ్ళకే మనం చూడకుండా ఎదురుండలేడు మాట నమ్మం. మన మాట నమ్మి మనం బ్రతికిన వారి లెక్కలో ఉన్నాం. మరి ఒక ఏ లెక్కనే దేవుని దృష్టిలో ఆత్మీయంగా బ్రతికిన వారికి ఉన్నాం. అది ఆయన మాట్లాడుతున్నాక. దీన్ని తినువారు చావుకున్నట్లు ఇదే ఆహారం, పరలోకం వచ్చిన ఆహారం. పరలోకం దిగొచ్చిన జీవాహారం. మళ్ళా చెప్తారండి, పరలోకం దిగొచ్చి జీవాహారము. అమ్మా మనకేం దొరికిందిరా? అందరూ చెప్పండి అమ్మా, మనకేం దొరికింది? ఎక్కడి నుంచి వచ్చిన ఆహారము? భూమిలో వచ్చింది కాదు, భూమిలో వచ్చింది కాదు, పరలోకం వచ్చిన ఆహారము.
లేడు, మరి మోసే లేడు. ఇప్పుడు అక్కడ ఎదురు ప్రజలు లేడు, 2 సంవత్సరాలు లేని మాట చెప్పి అందరూ చనిపోయాడు. ఎల్లప్పుడు జీవిస్తాడు అంటాడే నీగా చెప్పరా? రైట్. దేని కొరకు ఎందుకనే పరలోకం ఎందుకు రావాలి, ఎందుకు బలియా కావాలి, ఎందుకు రొట్టిగా మారాలి, ఎందుకు ద్రాక్షరసంగా మారాలి, ఎందుకు అది ఇవ్వాలి అని అంటే మన ఆత్మ రక్షణ కొరకు, ఆత్మను నిత్యము బ్రతికొంచుకునేందుకు కొరకు. ఎందుకంటే చనిపోయిన మానవుడు ఆత్మీయంగా ఎఫెసీయుల పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారిగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎలా ఉన్నారండి? యేసు ప్రభు ఎదురుకుండా ఉన్నవారు ఎలా ఉన్నారు? చచ్చిన వారు ఉన్నారు. ఎలా ఉన్నారంటే యేసు ప్రభు వచ్చేసరికి మోసే లేడండి, మన జనాలు లేడండి, వారు చచ్చిపోయారు అంటాడండి. వారు ఆత్మీయంగా ఏం పొందలేదండి. మన తిన్నారు మంచిదే, ఆహారం బాగుంది, ఆత్మీయంగా ఏం దొరకలేదు, వాళ్ళకి తీసుకోలేదు, వాడు ఆత్మీయంగా ఏం తీసుకోలేదు, చచ్చిపోయారు అంటాడు. ఇప్పుడు ఎదురుకున్నవాళ్ళు చచ్చున్నారు. దేంతో చచ్చారు? అపరాధముల పాపముల చేత చచ్చిన్నారు ఆత్మీయంగా. ఇప్పుడు మన రక్షణ పాపము మనం ఏమైనా ఆత్మీయంగా అపరాధముల పాపముల చేత చచ్చిన వారు ఉన్నాం. ఇప్పుడు జీవాహారం దొరికింది. ఏం దొరికింది? బ్రతికున్నాం, క్రీస్తులో బ్రతికున్నాం. మరి జీవాహారము ఆ బ్రతుకులు, ఆ జీవాన్ని కాపాడు ఆహారం రెడీగా ఉంది. చదవండి. ఎన్నో వచ్చిన 51. నేను ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఎంతమంది వరకు? ఎంతమంది వరకు అంటే లోకం ఎంతమంది ఉన్నారు? 1000 మంది, 2000, 5000, 10,000 ఈ ఎవరి కొరకు మాట్లాడుతున్నారు? లోకము కొరకు. ఈ జీవాలు ఎవరి కొరకు అంటే అందరి కొరకు. ఇప్పుడు చెప్పండి, లోకం కొరకు అన్నప్పుడు కులం ఉందా, మతం ఉందా, దేశం ఉందా, భాష ఉందా, ప్రాంతం ఉందా? ఆ మాటలో ఉందంటే లోకం కొరకు. మంచి చదువుతుంది. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయం అనేది అనుమానించేది కాదు. నా శరీరమే లోకానికి ఉన్న చూసారు జీవాహారముగా. భౌతిక మనసులో ఉంటే కేవలం దేవుడు మొట్టుబడులు లోకమంతా దేవుడిని నమ్ముతాడు. ఆయా దేవుడు దేవతలు తిరుగుతాడు, కొండలు లోయలు తిరుగుతాడు. ఎందుకో తెలుసా? కేవలం భౌతిక ఆశీర్వాదాలు కొరకే. ఆత్మ గురించి వారు తెలీదు, ఆత్మ ఉందని కూడా తెలియదు. ఆత్మ ఉందని తెలీదు, ఆత్మ గురించి ఏదో చేయాలని కూడా ఇక్కడ ఎప్పుడు చెప్తాడు. సై ఈ మాటలన్నీ కూడా ఆత్మ కొరకే మాట్లాడుతున్నాయి. లోక ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా, యేసు ప్రభు పుట్టిన జనాంగం, ఆ చుట్టూ ఉన్న ప్రజలు కూడా అలాగే ఉన్నారు. కేవలం శరీరంగానే ఆశీర్వాదంలో ఆహారం వరకే వాడు తప్ప ఆత్మరక్షణ అనే మాట ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ ఆ విలువలు తీసుకోకుండా కేవలం భౌతిక ఆశీర్వాదం వరకు దేవుడిని నమ్మడిచిన వారు ఉన్నారు, చచ్చిన వారే ఉన్నారు. యేసు ప్రభువులు ఎవరున్నారంటే చచ్చిన వారు ఉన్నారు. ఎవరంటే
ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలరని ఒకరితో ఒకడు వాదించలేదు. ఏమంటే గ్రహించుకోవడం మానేసి, అర్థం కాకపోతే అడగడం మానేసి, అర్థం కాకపోతే అడగాలి. ఈ విన్న వాటిని గ్రహింపు అయితే దాన్ని అమలు చేసుకోవాలి, తీసుకోవాలి. కానీ వీళ్ళు మళ్ళీ తిరిగి అడగలేదు, మళ్ళీ అపార్థం చేసి గ్రహించుకోకుండా అపార్థం చేసుకుని ఈయన శరీరం ఎలా తెలియగలని వాదాలు పెట్టుకున్నారు. ఎదురుకుండా ప్రభు ఎదురుకుండా వాద ఏంటి బోధండి అన్నారట. ఈ బోధ ఏంటి బోధ? 53 మీరు మనుషు కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవం కలవారు. మళ్ళీ ఇంకా డైరెక్ట్ అయిపోతుంది. ఇదిగో మీలో మీరు మనుషు కుమారుని శరీరం తినాలి, ఆయన రక్తం తాగాలి. అప్పుడు కానీ మీరు జీవించడం లెక్కలో అంటే ఇంకా మాటకపోయింది అర్థమక్క. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వారిని. ఎంతవరకు వాగ్దానం చేస్తాడు? ఎటువంటి వాగ్దానాలు వస్తున్నాయి ఇక్కడ? ఏమీ ఎక్కట్లేదు, ఒక్క మాట కూడా తన చెవుడికి ఎక్కట్లేదు. ఎందుకు ఎక్కట్లేదు? అయ్యా ఎందుకు ఎక్కట్లేదు? ఆ వాక్యం తీసుకోవట్లేదు. ఆ వాక్యాన్ని ఆత్మీయంగా తీసుకోవట్లేదు. శరీర ఆలోచనలు ఉన్నారు అక్కడ, శరీర భోజనంగా ఉన్నారు అక్కడ. ఆత్మీయ మాట ఒక్కడ కూడా ఎక్కట్లేదు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునాయే. ఇదంటే ముఖ్యమైనది. ఇప్పుడు నిజమైన మనుషుడు ఎవరో చెప్పాలి మీరు. నిజమైన మనుషుడు ఎవరో అంత చెప్పాలి నాకు. నిజమైన మనుషుడు ఎవరో, నిత్యం ఉండే మనుషుడు ఎవరో, అనిత్యుడైన మనుషుడు ఎవరో, అనిత్యుడైన మనుషుడు ఎవరో, అది కొంతకాలం ఉండే మనుషుడు ఎవరో. సరే, కొంతకాలం ఉండే మనుషుడు ఎవరంటే నిత్యం ఉండే మనుషుడు ఎవరు? ఇద్దరు మనుషులు ఉన్నారు. స్వాతి ఎంతమంది మనుషులు? అది ఎంతమంది మనుషులు? శరీరము ఇద్దరు మనుషులు. నిత్యముండే మనుషులు కూడా మాట్లాడతారు. అసలు నిజమైన మనుషుడు ఎవరు? నిత్యముండే మనుషుడు ఎవరు? ఆ మనుషుడికి నిజమైన ఆహారం కావాలి కదా. నిజమైన మనుషుడికి నిజమైన ఆహారం. ఇప్పుడు మీకు మన కావాలో నిజమైన మనుషులు, అబద్ధమైన మనుషులు శరీరం బయటికి వెళ్ళిపోతాం. కొంతకాలమే అందుకని కొంతసేపు అది శరీరం బయటికి వెళ్తాం. నిత్యం ఉండే మనుషుడు ఉన్నాడు. నిజమైన మనుషుడికి నిజమైన ఆహారము యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు యొక్క రక్తము. డైరెక్ట్ అన్నమాట. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వారి యందును నిలిచి ఉన్నాము. ఇప్పుడు ఈ యొక్క వడపడికి కలిగి ఉంటే, ఈ వడపడికి కలిగి ఉంటే నా యందు మీరును మీరు నా యందు ఉంటారు. ముందు వడపడిక శరీర సంబంధం వాడతారు. రెండో వడపడిక దేవునితో కలిసి నియమించే వాడతారు. ముందు వడపడిక ఏం చదువు? యెహోషువ 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేం ఇష్టమో శరీర కోరికలు అవసరాలు. ఇప్పుడేమో ఆత్మ సంబంధమైన అవసరాలు. 56 నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను విడివిడి చదవాలండి. నా యందును నేను వారి యందును నిలిచి ఉంటాము. ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క ప్రభురాత్రి భోజనం దొరికింది మనకి. ఇది నిజమైన ఆహారము, ఆత్మక ఆహారము.
ఈ ఆహారము ఈ యొక్క ప్రభురాత్రి భోజనం తీసుకుంటే ఆయన నీలో నీవు ఆయనలో. ఏంటంటే ఆయన నీలో నీవు ఆయనలో. ఎటువంటి బంధాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. జీవాధిపతి ఎవరండి? జీవాధిపతి. జీవాహారం ఇచ్చి ఆయనలో నువ్వు నీలో ఆయన అనే ఒక బంధాన్ని ఏర్పాటు చేసి, ఈ బంధము జీవితకాల బంధం, శాశ్వత కాల బంధం. రెండు ప్రతిగొడుగా ఆయన నీలో నీవు ఆయనలో. చనిపోయిన తర్వాత శాశ్వత బంధం, నిత్య జీవం అనగా ఆయనతో నేను స్థలంలో. ఎక్కడంటే 3:14 ఇక్కడ ఈ బంధం ఉంటేనే ఆ యొక్క వాగ్దానానికి వారసులు. సిద్ధపరిచిన నేను స్థలంలో మీరు మరలా వచ్చి ఆయోగకు మిమ్మల్ని అమ్మా అయ్యా. ఇక్కడ సువార్త ప్రకారం బాప్తిసం పొంది ఆయన సంఘంలో సభ్యులుగా, దేవుని కుమారులుగా ఆయన శరీరంలో పాల్మొక్కలు కలిగి ఉంటే బ్రతికొండగానే ఆయన మీలో మీరు ఆయనలో ఈ బంధం ఇక్కడ ఎలా ఉంటే మనం తీసుకెళ్ళి నేను స్థలంలో ఇక్కడ బంధం ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? పరలోకాన్ని తీసుకెళ్తున్నాడు. పరలోక ఆస్తికి వాసుగా కట్టబెడుతుందండి. ఇప్పుడు మన బంధం ఏంటంటే ఆయన నాలో నేను ఆయనలో. చూడండి, ఇప్పుడు సెల్ఫీ తీసి మోసం చేసి కాదు ఇది. నిజమైన సెల్ఫీ, ఇది నిజమైన సెల్ఫీ. దేవుడే సెల్ఫీ తీసుకున్నాడు. ఎన్నో ఎవరంటే దేవుడే. నీవు దేవుడితో సెల్ఫీ తీసుకున్నావు. ఎందుకంటే ఆయన నీలో నీవు ఆయనలో. ఈ బంధము పరలోకానికి వారసత్వము. పరలోకానికి వారసత్వము కదా. కావాలా? ఇప్పుడు చెప్పండి. మరి ఇప్పుడు భోజనం చేద్దామా చేయవద్దా? ఎంతకాలం ఎంతకాలం ఎంతకాలం? రైట్. తర్వాత జీవము గల తండ్రి 57 అండి. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మా మూలముగా జీవించినట్టే నన్ను తిరువాడును నా మూలముగా జీవించును. నేను అంటాడు, నేను జీవించినట్టుగానే యేసుప్రభు మన పాపం సమాధి వేసి జీవించున్నారు కదా. యేసుప్రభు జీవించున్నారా లేదా చెప్పండి కాదు. ఆయన జీవించకపోతే మన నమ్మకం, మన విశ్వాసం అబద్ధం, పని కాదు. మరణం జయించడం లేదా? మీ నమ్మకం ఏంటి? నమ్మకం. యేసుప్రభు మరణం జయించడం లేదా? మరణం ఎవరికొరకు? ఎవరికొరకు అంటే మన పాపం మృతి మంది సమాధానం తిరిగి చేశారు కదా. చేశారంటే మరి ఇప్పుడు జీవము గల తండ్రి నన్ను పంపాను కనుక నేను తండ్రి మూలముగా ఇప్పుడు జీవించున్నాడా? తండ్రి సమాధానం కూడా జీవించున్నాను కనుక నన్ను తిరువాడును నా మూలముగా. మనం ఏం చేస్తాము? ఆయన 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 భోజనం తింటున్నా. ప్రభు రాత్రి భోజనం పేరు, ప్రభు బల్లైన పేరు, ఆయన శరీరం అని పేరు, ఆయన రక్తమైన పేరు. దీన్ని నన్ను నన్ను తిరువాడు అన్నాడు ఆయన. నన్ను విలువాడు తిరువాడు అంటారు. దేవుడి వారి విలువాడు, ఆయన శరీరాన్ని తిరువాడు ఏంటంటే ఈ బంధం, దైవ బంధం. ఏ బంధం అంటే దైవ బంధం కలిగి ఉండవు. ఇక్కడ ఈ బంధం కలిగి ఉంటేనే పదలోగా హక్కు కావాడు, హక్కు కావాలి. కావాలంటే శాంతి కావాలా? పదం కావాలా? మరి ఈ భోజన బాధలో పాల్గొనడం అవసరమా? ఈ భోజన బాధ దగ్గర ఈ జీవాహారము, నిజమైన ఆహారం, నిజమైన ప్రాణంలో నువ్వు పాల్పంచుకున్నావని ఎప్పుడైనా ఆలోచించావా?
అమ్మాల్సిన మొక్క నోటే చేసుకుని కొన్ని రాజు చేసుకుని ఏదో చెప్పారు దేవుడు చెప్పాడు పాస్టర్ చెప్పాడు అని చెప్పేసి అలా వేసేసుకుని దాని విలువేది తెలియకుండా నువ్వు బయటికి వెళ్ళిపోతావా? అసలు ఆరాధన ఎందుకు వచ్చావు? అది ఆరాధన ఎందుకు వచ్చావు? ఏంటి చెప్పండి ఇప్పుడు? ఈ ప్రభురాత్రి భోజనం తీసుకున్నానికి వచ్చారా? అసలు ఎందుకు వచ్చారు మీరు ఎక్కడికి? ఆరాధన అవసరం ఏంటి? ఆరాధన అవసరం ఏంటి? ప్రభు ఆజ్ఞ పాటించుట. ప్రభు ఆజ్ఞ ఏంటి ఆజ్ఞ? ఇది నా శరీరము, దీన్ని తీసుకుని తిని నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఇది నా రక్తము. మత్తయి సువార్త 26:22. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చింతించబడుచున్న నిబంధన రక్తం. నిబంధన ఏంటంటే దేవుడితో మనతో దేవుడు నిబంధన చేసుకున్నాం, ఆ నిబంధన పాటిస్తున్నాం. ఆ నిబంధనను ఇది నా రక్తము ఇచ్చే పాత్ర. ఆ పాత్ర ఏంటంటే ఇప్పుడు ఆయన రక్తము. ఇది నా శరీరం. రొట్టె ఇచ్చారండి, ఆ రొట్టె ఏంటి ఇప్పుడు? తీసుకున్నాడు. ఎలా తీసుకున్నా? అసలు ఎందుకు వచ్చావు? ఆదివారం అపొస్తలుల కార్యం 27:7 చెప్పండి, అందరూ చెప్పండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఈ కూడిక ఎందుకంటే ఎప్పుడైనా ఆలోచించారు మీరు? ధన్యులు. ఇది రాష్ట్ర ఏర్పాటు కాదండి, మనుషుల ఏర్పాటు కాదండి. ప్రభు శిలువ మరణ త్యాగాన్ని వెళుతూ శిలువ మరణానికి అప్పగించే రాత్రి ఇచ్చిన ఒప్పందము, నిబంధన, జీవితకాల నిబంధన, జీవితకాల శాశ్వత కాల ఆశీర్వాదకర నిబంధన, జీవితకాలం ఆచరించే ఆ యొక్క నిబంధన. ఇప్పుడు చెప్పండి, ఆరాధన ఎందుకు కావాలి? ప్రభు ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ నా శరీరమును ఇది, నా రక్తమును తాగండి, ఇది మీ కొరకు నేను అర్పించిన బలి. ఆరాధన ఎందుకు వెళ్తాను అంటే ఏదో వెళ్తే పని అవుతుందని, అనుకున్న పని అవుతుందని అనే మాట అది సరైన మాట కాదు. దేవుని ఆజ్ఞ పాటించడానికి వెళ్తున్నాను. ప్రభురాత్రి భోజనములు పాలు పంపు వెళ్తున్నాను. నిజమైన ఆహారం భుజించినందుకు వెళ్తున్నాను. తండ్రి ఇచ్చిన భోజనము ప్రభు బల్లలో పాలు పంపుకు వెళ్తున్నాను. ప్రభు బల్లలో ప్రభు బల్ల ఏంటి అని అంటే, ఇప్పుడు పెద్ద కుటుంబం ఉన్నాయనుకోండి, ఆ కుటుంబంలో పెద్ద భోజనం టేబుల్, డైనింగ్ టేబుల్, అది మీద అదనం 2 కుర్చీలు ఉంటాయి. ఆ కుటుంబం అంతా కూర్చుంటారు. ఆ కుటుంబాన్ని కూర్చుని అందరూ ఎవరి వాళ్ళు తినేరండి. ఆ పెద్ద రావాలి, పెద్ద ఆ కుటుంబాన్ని పోషించి ఆదరించి పెద్ద వచ్చే వరకు భోజనం చేయాలి. ఎంతమంది కూర్చుంటారు, అది ఆ భోజనం బాగా రావాలి. ఇప్పుడు మనకి ఏమిచ్చారు ఇక్కడ? ప్రభురాత్రి భోజనం బాల దగ్గర పిల్లలుగా దేవుని పిల్లలుగా చేయడం. ఎందుకో తెలుసా? ఆయన ఆస్తికి హక్కులు కావడందుకు, ఆయన ఆస్తికి హక్కులు ఉన్నందుకు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆరాధన మానేయచ్చా? అందరూ చెప్పాలి. చెప్పండి, ఎందుకు ఆరాధన? మరి ప్రభు రాత్రి భోజనం కొరకు
పాటించగలతో ఆజ్ఞ అది మనసులో మీకు లేకపోతే ఒకసారి వచ్చారంటే ఆనందంగా అన్ని బాగుంటే ఆనందంగా వస్తావు. ఎవరికి చిరాకులు పరాకులు ఉంటే ఆరాధన మానేస్తావు. లేదంటే ఎవరో బంధువులు స్నేహితులు శుభకార్యాలు అంటే అలాగే వెళ్ళిపోతుంది కదా, అలాగే వెళ్ళిపోతుంది కాదు, అలాగే మనసు. దీని విలువ తెలుసుంటే ఎన్నో ప్రక్కన పెట్టి ఆ ప్రభురాత్రి భోజనానికి వస్తావు. ప్రభురాత్రి భోజనానికి వస్తావు. అది తీసుకునేటప్పుడు కూడా ఇది ఆయన శరీరం అని, ఇది ఆయన రక్తం అని, నా కొరకు అపారమైన ప్రేమతో అర్పించిన శరీరం అని, అపారమైన త్యాగం నా కొరకు చేశాడు ఆయన. అలా ఆలోచించుకోడు తీసుకున్నప్పుడు ఎంత ఆశీర్వాదకరమైన బిడ్డలు అవుతావో దేవుడికి. మన ఆలోచన మారాలండి. ఆరాధన ఎందుకు వస్తామో తెలియకుండా మనం వస్తే అది ఫలభక్తి కాదండి. అందుకని ఆరాధన ఎందుకు ప్రశ్న, ప్రభు ఆజ్ఞ పాటించినందుకు ఏంటి ఆజ్ఞ అంటే అప్పుడు ఆదిమ సంఘం ఎలా కూడా ఎందుకు కొడుతున్నారండి? రొట్టె విరుచుటకు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారంటే ఈ విలువ నీకు నాకు తెలియకపోతే ఇక ఆరాధన ఏంటంటే ఎందుకంటే ఏమంటే ఇది ఆఖరి ఇంకోటి మధ్య చూడండి. ఆరు 35 50 ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన మరలా గుర్తు చేసే చూడండి. ఇదే పరలోకం దిగి వచ్చిన ఆహారము నీ పితరులు మన్నాను తెలియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించనని నిశ్చయముగా నీతో అన్నాదన్నట్టు కాదు. ఎవరు మనకి ఎన్ని సదుపాయాలు ఇచ్చిన దేవుడు, ఎన్ని ఆహారాలు ఇచ్చిన మనం ఏం తినాలంటే అది నెరవేర్చేస్తాడు దేవుడు. ఏం తినాలంటే అది చేస్తాడు. తిన్నాం అది అబద్ధం అనిపిస్తాడు. నమ్మిన వారు అనిపిస్తున్నారు, నమ్మని వారు అనిపిస్తున్నారు. కానీ ఆత్మీయంగా ఏమైనా సంపాదించుకున్నాడా మానవుడు? ఆత్మీయంగా ఏమైనా గుర్తిస్తున్నాడా మానవుడు అంటే లేదు. మరి అటువంటి బాధ్యత మీకు దొరికినప్పుడు మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలా, వదిలేయాలా? నిర్లక్ష్యం చేయొచ్చా? ప్రభురాత్రి భోజనం వల్ల నిర్లక్ష్యం చేయొచ్చా? 52 వారాలు దాన్ని ముద్ర పట్టుకోవాలి. ఎన్ని వారాలు? 52 వారాలు. ఎందుకంటే ఇది పరలోక సంబంధమైన ఆత్మీయ సంబంధమైన వాగ్దానము ఆజ్ఞ. కనుక ఇక్కడ ఈ విధంగా మనము ఈ యొక్క ఆజ్ఞను పాటించేవారు మనం ఏమంటామంటే భాగ్యవంతులము, ధనవంతులము. ఎవరు మనం? పేరేంటండి? మన పేరేంటండి? ఇప్పుడు భాగ్యవంతులు, ధనవంతులు. ఆ రెండు విషయాలు చూసి ఈ పాఠం గురించుకుందాం. వచ్చే వారము ఇదే పాఠం కదా చాలా విషయాలు ఉన్నాయి, మనం ధ్యానిద్దాం. ఒకటి యాకోబు పత్రిక 5:2. ఈ ధనము చెడిపోయింది. 5:2 సార్ 2:5 యాకోబు 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమునందు భాగ్యవంతులుగాను తను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉంచుటకును దేవుడు ఏర్పరచుకోలేదా? అమ్మా, మనం ఎవరు అంటే విశ్వాసమును బట్టి భాగ్యవంతులు అంట. విశ్వాసం బట్టి
ఏంటి భాగ్యం చెప్పండి? నిత్య జీవము అనగా పరలోకంలో ఆయనతో కూర్చుంటే భాగ్యము. నేనుండే స్థలంలో అందరికీ లేనిది రక్షణ పొంది ఉండాలి, రక్షణ కాపాడుకోవాలి, రక్షణ పొంది ఉండాలి, అది దాంట్లో తొలగిపోకుండా కాపాడుకోవాలి. కాపాడుకోవాలి ఏం చేయడు? ఆయన ఆజ్ఞించాడు. ఆయన నిజమైన ఆహారం కావాలని ఇచ్చాడు ఆత్మకి. దీన్ని తీసుకుంటూ ప్రయాణం చేయాలి. ఒక వారం రోజులు మనం భోజనం చేయడం ఏమవుతుంది? ఏమవుదా అన్న? వారం రోజులు ఆహారం నీళ్లు తీసుకోకుండా ఏమవుతుంది? ఏమవుతుందండి అని చెప్పాడు. ఎవరున్నారు ఇక్కడ? తెల్లవారు కళ్ళు తెరిచినట్టు టీ కావాలి, కళ్ళు తెరవగానే ఏం కావాలి? టీ కావాలి. మరి కాల్పుచ్చలు అయిన తర్వాత మళ్ళీ అల్పాహారం కావాలి. లేదు పని పడాలి, తిరిగి గంట మళ్ళీ ఆహారం భోజనం కావాలి, మళ్ళీ స్నాక్స్ కావాలి, మళ్ళీ టీ కావాలి. మళ్ళీ ఎక్కడ టీయో తాగేయండి. 2-3 బాటిల్ కూడా పట్టుకుని తాగేయండి వాటర్. మరి సాయంత్రం భోజనం రెడీ. సాయంత్రం భోజనానికి ఒక్క రోజు ఇందులో ఏ లోటు వచ్చినా తోటకూర కాళ్ళకి ఎలాంటి పడిపోతాం. కొద్ది టీ లేకపోయినా ఎలాంటి పడిపోతాం, కొద్ది టీ లేకపోయినా ఎలాంటి పడిపోతాం, టిఫీ లేకపోతే. అందుకని చాలా మంది నిద్రపోయి ఉంటారు. పొద్దున్న సాయంత్రం నిద్రపోతుంది. ఏంటి తీసుకోరండి. ఎప్పుడు చెప్తున్నాడు? మొత్తం పొద్దున్న టీ టిఫిన్ భోజనం అన్ని సరే ఒకేసారి చేస్తాడు. మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ అటువంటి ఏం తెలియదు. ఇక కానీ దినచర్య ఉందండి. ఏముందంటే దినచర్య. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి దినచర్య ఉన్నాడు. మన శరీర పోషణకి మన ఉద్యోగాలు పరిపాలన ఎందుకంటే మన ఆహారం మన శరీరం పోషించుకున్నది కదా, మన కుటుంబాన్ని పోషించుకున్నది కదా. ప్రతి పని చేస్తాడా? ఆకలి లేకపోతే పని చేస్తాడా? ఎప్పుడు చేస్తాడా? ఆకలి ఉంటేనే చేయట్లేదు, ఆకలి ఉంటేనే పని చేయట్లేదు. మరి ఆకలి లేకపోతే చేస్తాడు. అది ఆకలి పెట్టాను అన్నాడు దేవుడు. ఏం పెట్టాడంటే కాబట్టి ఆహారం వారంలో తినకపోతే ఆ ఆలోచన నీకు ఎలా ఉంటుందో, ఆ వారంలో ఒక రోజు రొట్టె ద్రాక్ష తీసుకెళ్ళిపోతే అలా ఉండాలి ఈ ఆలోచన. ఆత్మకు ఆత్మీయ యాత్ర దేశం అయిపోతుంది. ఏమైపోతుందండి? ఆత్మ ఏమవుతుంది? ఆత్మ నేర్చడం అవ్వకూడదు. శరీరం నేర్చడం అయిపోతే శరీరాన్ని పెడతారు. శరీరం నేర్చడం వారంలో వెళ్ళలేదు అనుకోండి, ఏదో కారణం చెప్పింది గబాబు తీసుకెళ్ళిపోయి శరణం పెట్టారు. ఆత్మ నేర్చుకోవాలి, శరణే పెట్టి శరణం లేదు ఇక్కడ ఉందా? మరి ఏం చేయాలి? ఇప్పుడు నిజమైన ఆహారము భుజించాలి, నిజమైన ఆహారము భుజించాలి. ఇది నిత్య జీవం కొరకు, పరలోక ఆస్తికి వారసులు అవడం కొరకు, ఆయనలో నువ్వు ఉండడం కొరకు, నీలో ఆయన ఉండడం కొరకు, ఈ బంధం కాపాడుకోవడానికి ఈ యొక్క బంధంలో పాల్గొనలు కావాలి. ఆ బంధం దైవ బంధాన్ని కాపాడుకోవాలంటే ఈ బంధంలో పాల్గొనలు ఉండాలి. అది అందరికీ కాదు, రక్షణ పొందిన వారికే. ఎవరికంటే చాలా మంది రక్షణ పొందకుండా చచ్చిపోతున్నారు. దేవుడు కావాలి. వాళ్ళు మతశాఖలు చదువుతారు. మతశాఖ వారికి కానీ రక్షణ పొందిన వారికి కానీ ఇక్కడ రొట్టెలు రాష్ట్రాన్ని మనం ఇస్తామా? ఏం చెప్పండి? ఎందుకు ఇవ్వరు? మనం ఎందుకు ఇవ్వకూడదు? రక్షణ పొందలేదు వారికి ఈ యొక్క హక్కు వారికి లేదు. ఎందుకంటే శిష్యుడు అవ్వాలంట. ప్రభు శిష్యుడు అయితాడు కానీ ఆయన ఆజ్ఞలో పాలు పొందే అవకాశము లేదు. మరి శిష్యుడు ఎప్పుడు అవుతాడు? మత్తయి సువార్త 28 వాక్య ప్రకారం బాప్తిసం పొందిన వారు అందరూ కూడా శిష్యులే. 8:28-19. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త
జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమస్త వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వార్త. ఇందులో ఏముందండి? శిష్యులు కావాలంటే ఆయనకి ఎలా అవుతారు? మాకు తెలియదు. శిష్యులకి బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మము ఇవ్వండి. మీరు ఎవరు బాప్తిస్మం పొందారు లేదా? ప్రభుకి ఏమయ్యారు? శిష్యులు శిష్యురాలు అయ్యాడు. మరి యాకి వారికి హక్కులు కాబట్టి లేదా? మరి హక్కుని కూడా హక్కును ఉపయోగించుకోవాలండి. అందుకని ఆరాధన విషయంలో ఏమి ఆలోచించకుండా ఆరోగ్య విషయం కానీ, ఆశీర్వాదం విషయం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, దాన్ని ఎంత ఏదో వస్తుందని కానీ ఈ ఆలోచన లేకుండా ఆజ్ఞ పాటించినందుకే రావాలి. రక్షణ పొందాలి కనుక నీ రక్షణ కాపాడుకున్నందుకు ఆజ్ఞ పాటించినందుకు దేవుని సన్నిధికి వచ్చి ఆ భోజనంలో పాలు పొందాలి. ఆ భోజనంలో పాలు పొందాలి. అప్పుడప్పుడును ఈ గుడికి వెళ్తున్నారు కదా భక్తులు, వెళ్ళినప్పుడు అక్కడ చేతులు ఇస్తారంటే ఎంత ఆగ్రహంగా తీసుకుంటారంటే చేతులు వేసుకుని తీసుకుని తలపడ రాసుకుంటారు, ప్రసాదం పెడతారు. ఎంత ఆప్యాయంగా తింటారంటే చెప్తారు. వాటి అన్నిటికంటే కోటాను రెట్లు దేవుని ప్రభు శరీరము, ప్రభు రక్తము, జీవాహారము, నిజమైన ఆహారం, నిజమైన పానము. ఈ ఆలోచనతో దేవుని సన్నిధికి వస్తే ఆరోగ్యం అండి, క్షేమం అండి, కోరికలు తీర్చబడతాయండి. నీ ప్రార్థన ప్రతిఫలం ఉంటుందండి. ప్రార్థన హక్కు ఉంటుందండి. ప్రార్థన హక్కు ఉంటుంది. నీ ప్రయాణం ఆశీర్వాదం సాగుతుంది, ధైర్యంగా సాగుతుంది. అదే సమయంలో పరలోకాలు సాగుతుందండి. ఎవరికంటే పరలోకం కావాలంటే నీ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి? సంఘములో నుండి పరలోకానికి. ఎక్కడికంటే బయట నుంచి కాదు, బయట నుంచి ప్రయాణం నరకానికి. బయట నుంచి ప్రయాణము సంఘంలో ప్రయాణము అది రేపు వచ్చి వాళ్ళు తేడా. కనుక మనం ఏమైనామంటే భాగ్యవంతులు అయినాం. ఈ భాగ్యము కోట్లాది మంది లేదండి. ఈ భాగ్యము మన పేరే తెచ్చండి. విశ్వాసం బట్టి భాగ్యవంతులు అండి. పేరే భాగ్యవంతులు. రెండవది ధనవంతులు అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 వచ్చిన మన ధనవంతులు చేయడానికి ప్రాణం దారిపోసాడు ఆయన. మన ధనవంతులు చేయడానికి, పరలోకానికి వారసులు చేయడానికి ప్రాణం దారిపోసాడు. 8:9 నేను మన ప్రభువైన యేసుక్రీస్తు తెలుసుకుంటారు కదా. ఆయన ధనవంతుడే. ఎవరైనా యేసు దేవుడు కదండి. దేవుడైనా అని చెప్పండి. యేసు ఎవరండి? సర్వాధికారి దేవుడు. ఎవరండి? మరి దేవుడు ధనవంతుడు దరిద్రుడా? మరి 4 రకాలు వచ్చాడు, దరిద్రుడు వచ్చాడు. ఇందాక అందరూ చూసారు, కామెంట్ చేశారు కదా. ఏంటి ఎవరు కొడుకంటే? వర్ణగవాణి, మరియమ్మ, యోసేపు కొడుకు కదా. మరి పంచాయతీగా భోజనం ఉండదు కదా, ఇద్దరు మాట్లాడతారు ఏంటి అన్నారు. దరిద్రుడిగా వచ్చి చదవండి. మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఎవరేడంటే ఎందుకని నమ్మిన వారిని ధనవంతులు చేయాలంటే ఏ ధనం? నమ్మకం భక్తి మేధ లేదు, విద్య లేదు, కాళ్ళు లేదు అంటారేమో. మళ్ళీ పరలోక ఆస్తికి వారసులు ఎందుకంటే కనుక అది నీకు కావాలంటే, నువ్వు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఆజ్ఞ పాటి. కనుక ఇక్కడ ధనవంతులు భాగ్యవంతులు అని పేరు. ఎందుకంటే ఈ భోజనం బలం బట్టి వచ్చింది ఆ పేరు. ఇది లేకపోతే ఈ పేరు నీకు లేదు. ఇది లేకపోతే నువ్వు ధనవంతుడు కాదు. ఇది లేకపోతే నువ్వు భాగ్యవంతుడు కాదు.
ఇప్పుడు చెప్పండి, ఎందుకు రావాలి ఆరాధన? ఎందుకు రావాలి? కోరికలు చేసినందుకు కాదు. కోరికలు కేవలం కోరికలు తప్ప వాడు తెలుసుకునే సిద్ధంగా ఉన్నాడు. భక్తులు ప్రార్థన అయినా సిద్ధంగా ఉన్నాడు. మన అవసరాలు అడిగిన దేవుడు యేసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము వాగ్దానం చేసిన దేవుడు. భయపడాల్సిన అవసరమా లేదు. కానీ ఎందుకు రావాలనే ఆవిడ ఒక్క మాటతో మనం ప్రయాణం చేసినట్లయితే ఎంత ధన్యులమో, ఎంత భాగ్యవంతులమో, ఎంత గొప్ప ధనవంతులమో, అది ఎవరికి లేదు భాగ్యాన్ని కట్టబెట్టాడండి ఆయన. కనుక లోకమంతా అన్ని అనుభవిస్తున్నారండి, దేవుడి ఇచ్చినవే. కానీ ఆత్మ నాశనం చేసుకుంటున్నారండి. ఆత్మనే ఆత్మకు ఏమీ లేదండి, ఆత్మకు భోజనం లేదండి, ఆత్మకు ఆశీర్వాదం లేదండి, ఆత్మకు జీవం లేదండి, చచ్చిన వారు ఉన్నారండి. అన్నీ ఉన్నాయండి, ఆత్మకు జీవం లేదండి, ఆత్మకే అని చెప్పండి. సార్ 3:10 బంగారు వాక్యం అది. చెప్పండి అందరం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. కాగా అంటే లోకంలో అందరికీ అన్ని ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నారు? దేవుడే. లోకంలో అన్ని అందరికీ, లోకంలో అన్ని అందరికీ. ఇప్పుడు కొంతమంది ఎవరి ఉద్యోగాలు ఇస్తుంటారు కంపెనీ వాడు. ఆ కంపెనీ వాడు కోర్టు సంపాదించి చూడండి కొన్ని వేల మంది ఉద్యోగాలు ఇచ్చి మంచి హోదాగా, మంచి కారులో, మంచి మేడలో తిరుగుతుంటాడు. అవి ఎవరు చేయలేదు. ఆ కంపెనీలో ఒక దీనుడు పేదవాడు రక్షణ పొందినవాడు ఉన్నాడు. మరి ధనవంతుడికి పేదవాడు రక్షణ పొందుడు తేడా చేస్తే ఎవరు గొప్ప మీరు చెప్పండి. ఎందుకని ఏ పొందుతున్నాడు? అతడే భాగ్యవంతుడు. ఇప్పుడు ఇతను కాదు, కంపెనీ పెట్టి 100 పరిచయం భాగ్యవంతుడు కాదు. రక్షణ అందులో ఒక పేదవాడు, ఒక దేవుడు ఎవరైనా రక్షణ పొంది అమ్మేవాడు అయితే అతను ఆ రక్షణ కాపాడుకునే ఆలోచన ఉంటే అమ్మాయి లోపల కలిసిపోతే ఆడు పరిమాణుడే. అతను రక్షణ కాపాడు ఆలోచనతో ఆ యొక్క దేవునాథ్ గారు పరిమాణం చేస్తూ ఆ రవిగారి దగ్గర ఇతను తేడా చూస్తే వాక్య ప్రకారం ఈ వ్యక్తి భాగ్యవంతుడు, ధనవంతుడు. ఆ వ్యక్తి దరిద్రుడు. దేవుని దృష్టిలో ఆ వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి ఏమైనా దేవుని దృష్టిలో ఈ దీనుడైన ఒక సామాన్యుడు రక్షణ పొందే పొరపాటు చేసుకుంటాడు. అతని దగ్గర ఇతను ఏమైనాడు? ధనవంతుడు, భాగ్యవంతుడు. అతనేమైనాడు? దరిద్రుడు అయినాడు. ఈ సంగతి లోకానికి తెలుసా? మరి క్రైస్తవుడు తెలియదు కదా. చెప్పండి, ఇప్పుడు మీరు ఎవరో ఎవరైనా అడగటరా? చెప్పమ్మా. ఇప్పుడు మనకి ఏమైనా మేడ, మిడ్డి, కాళ్ళు, నగలు ఉన్నాయనుకోండి, ఎంత గొప్ప చెప్తారు. ఎవరు చెప్పరా? గడికి చెప్పరా? ఎవరు మీరు? నేను చెప్తాను, నేను భాగ్యవంతుడే. మీరు ఎవరు? ఎవరిలో? మన ప్రభువులో. ఏమండి కనుక ఇగో ఇది దొరికింది కదా, లేదా మనం కూడా బయట పంపించారా? ఎవరని చెప్పారు కదా ఇంకో యూత్ ఎవరు
అడుకోవడంలోనే అతనికి ఐశ్వర్యం ఉందనుకున్నాడు. ఇప్పుడు మా అమ్మ బయటికి వెళ్ళి నడిచెళ్ళిపోతాడు. మన తీరేక్కడ మనం ఏమంటున్నాం, ప్రభుత్వ నమ్మలోళ్ళు ప్రేమగా ఉంటారు కదా, ఆ దగ్గర చూడడానికి అదంతా మాకు బయటకు వెళ్తాడు. నా మా అమ్మ నడిచెళ్ళిపోతాడు. కానీ ఆ మోసం ఎందుకు అంత చక్కగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఆలోచన ఉన్నాడు, మాకు చేశాడు కనుక అడుకోని అలవాటు ఏం చేయడం ఎవరు సార్ అడుకున్నాడు పోలీసు వాళ్ళు తెలుసా? ఆ చనిపోయినంతా బ్యాంక్ వెళ్ళంటే దాని నుండి డబ్బు అంటాడు. చనిపోతే తెలుస్తుంది అవి అంత తర్వాత బయటకి రోజు అడుగుని అడగేమో తాగేసి ఆ కర్రలేమో పేద పడతాడు. కనుక ఇప్పుడు మనం ఆత్మీయంగా ఏమైనామండి? భాగ్యవంతులమైనా ధనవంతులమైనా ఎందుకంటే ఆజ్ఞ పాటించడం బట్టే ఏమంటే రక్షించబడ్డాం. రక్షణ నిర్లక్ష్యం చేసి భాగ్యవంతుడు కాదండి. రక్షణ నిర్లక్ష్యం చేస్తే భాగ్యవంతుడు కాదండి. రక్షణ కాపాడుకుంటేనే భాగ్యవంతుడు, ధనవంతుడు, దేవునితో కలిసి జీవించేవాడు అని ఇవాళ మనకి ఈ విషయాలు మన దేవుడు ఇచ్చాడు. కనుక ఆయన శరీరము ఆయన రక్తం అనగా ప్రాణము ధారపోసి దరిద్రులైన మనల్ని విశ్వాసంతో భాగ్యవంతులు చేయడానికి, బంగారు సింహాలను కూర్చోబెట్టినందుకు, జీవకీయుడు పెట్టినందుకు, బంగారు పట్టణంలో తిప్పడందుకు, ఏమండి ఆయనతో నేరుడు స్థలంలో ఉంటారనే వాక్యంతో మనం పిలిచారండి. కాపాడుకుందామా? మనం వదిలేద్దామా? మరి ఇప్పుడు సంఘం అవసరమా? ఆరాధన అవసరమా? మరి ఆ విధంగా మనసు మొదటి వేసుకుని ప్రయాణం చేద్దామా? అవసరం లేనప్పుడు అవసరం ఉన్నప్పుడా ఆరాధన? అవసరం లేనప్పుడు అవసరం ఉన్నప్పుడా? ఎప్పుడు అవసరమే? ఎప్పుడు అవసరం లేని రోజేమి అవసరం లేదు వారమేమి లేదు. కనుక ఇవాళ చూడండి విశ్వాసం కాపాడుకుంటూ ఇదిగో మన అమ్మాజీ, అంజాన్, బేబీ అక్క చెల్లెళ్ళు వాళ్ళు బాగా దీవులండి. అందరూ కష్టపడతారు, 6 రోజులు కష్టపడతారు. ఒకరోజు దేవుడికి చేస్తారండి. మళ్ళీ ప్రత్యేక కానుకలతో పలహారాలతో వస్తుంటారండి. కృతజ్ఞత నరకంత జరిగిన పండుగగా భావించి ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటారండి. వారు మాదిరిగా ఉన్నారు, మనకి కష్టపడతారండి, అహర్నిశలు కష్టపడతారండి. ఆదివారం ప్రతిమాలు సేవ కోరుకుంటారండి, యజమానుల్ని కోరుకుని ఆరాధన ఉంటారండి. ఈవేళ మనం పలహారం చేశారండి, కృతజ్ఞత పూర్వకంతో వచ్చారండి. కనుక దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటామండి. జగన్గా ఎందుకంటే ప్రాణదాతండి ఆయన. ఎవరినైనా మన కొరకు ప్రాణము దారపోసిన ప్రేమమాయుడు దేవుడు అండి. కనుక మానవుడు వచ్చాడు, పరలో విడిచిపెట్టి వచ్చాడండి. దరిద్రుడు అనిపించుకున్నాడండి. ఏమనిపించుకున్నాడే? మన ధనవంతుడు దరిద్రుడు అనిపించుకున్నాడండి. కానీ ఎంత విలువ ఇగో అంత ఎక్కడ కట్టబెట్టాడంటే ఇగో ప్రభురాత్రి భోజనంలో పెట్టేలా విలువ వస్తుంది మనకి. ఏమంటే దీన్ని గౌరవిద్దాం, ఆ యొక్క ఆజ్ఞను ప్రేమిద్దాం, ఆజ్ఞకు లోబడతాం. మన దేవుని పిల్లలుగా ఆయన మనలో, మనము ఆయన ఈ బంధాన్ని కాపాడుకుని పరలోకంలో ఆయన కూర్చుందాం. పరలోకంలో ఆయనతో, పరలోకంలో ఆయనతో, పరలోకంలో కూర్చోండి. అందరూ అన్నారు.